సాయి భారతి కథ మంజుషానికి స్వాగతం అండి. అందరికీ నమస్కారం. మంచి మంచి కథలకై మరియు జోకులకై తప్పక నా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి షేర్ చేస్తారని భావిస్తూ ఇవాల్టి జోకులు. కొత్త నెక్లెస్ బాగుంది వదినా, ఎంతయింది అంది పంకజం. 2 రోజులు గొడవ, 1 రోజు ఉపోషం, 3 రోజులు మౌనవ్రతం, ఓ 2 సార్లు ఏడుపు, అంతే వదినా అంది కాంతం నవ్వుతూ. కాంతం వదిన భలే గట్టికిరాలు సుమి అంటూ పంకజం అవాక్కయింది. సోఫాలో కూర్చుని నవలు చదువుకుంటున్న శ్రావణి దగ్గరికి వాణి వచ్చింది. పక్కనే కూర్చుంది. యథాలాపంగా శ్రావణి కట్టుకున్న శారీ చూస్తూ కొంగు పట్టుకొని చిల్లులు చిల్లులుగా ఉన్న కొంగును చూస్తూ బాగుందక్క వర్కు అంటూ కళ్ళు టపటపలాడించింది. అవునే వాణి, మొన్న దీపావళికి ఫైర్ వర్క్ నెరుసులు పడ్డాయి అనగానే వాణి అవునా అంటూ కిసుక్కుని నవ్వింది. నెరుసులేం కర్మ, ఈ మధ్య చిరిగిన జీన్సు ప్యాంట్లు చిల్లుల టీషర్ట్లు ఫ్యాషన్ అయిపోయాయి. ఇవన్నీ చూస్తుంటే రాజేంద్ర ప్రసాద్ నటించిన ఆ ఒక్కటి అడక్కు అనే సినిమాలో స్టాక్ అడిపోయిన గార్మెంట్ ఫ్యాక్టరీలోకి వెళ్ళి కిళ్ళి నమిలించి టీషర్ట్ల మీద ఊయటం, సిగరెట్ కాల్చి చిల్లులు పెట్టడం లాంటివి గుర్తొచ్చి నవ్వొస్తుంది. ఫ్యాషన్ వెర్రితలలు వేయటం అంటే ఇదేనేమో సుమి. ఎరా పెళ్లి చూపులకని వెళ్ళావుగా, ఏమైందేమిటి అని అడిగాడు పార్కులో కూర్చున్న మహేష్ని చూసి. వెళ్ళానురా, మీకేమిష్టం అని అడిగిందిరా అమ్మ. ఈ పెళ్లి చూపుల్లో రిచ్గా ఉంటుంది కదా అని సామలు కొర్రలు అన్న. షుగరు బీపీ లాంటివి ఉన్నాయనుకొని సంబంధం క్యాన్సిల్ చేసిందిరా బావా అంటూ రుమాలు నెత్తి మీద వేసుకొని, అదేనండి కర్చీఫ్ నెత్తి మీద వేసుకొని వా అని ఏడ్చాడు. ఒరే అక్కుపక్షి, నీకేమిష్టం అంటే నీ నవ్విష్టం నువ్విష్టం అని రొమాంటిక్ కబుర్లు చెప్పక సామలు అరకలు కొర్రలు నీ బొందా భోషాణం అంటే క్యాన్సిల్ చేయదా మరి? పిచ్చి సన్నాసి. గోపాలం గారి ఇంటి కాలింగి వెళ్ళు అదే పనిగా మోగుతూ ఉంటే ఏదో పనిలో ఉన్న గోపాలం ఒరే చింటూ తలుపు తీ అనగానే వాడు తలుపు తీసి హిహిహిహిహి అంటూ నవ్వుతూ, నాన్నోయ్ నీకోసం బొప్పాస్కాయ మొహం అంకులు వచ్చాడు హిహిహిహి అంటూ అనగానే ఉషో ఉషు ఉషో ఉషు అంటూ వాడి వైపు కొరకరా చూసి ఏదో చిన్నతనం తెలియకంటూ కంగారుగా వచ్చి చెప్పాడు గోపాలం. అందుకే మరి పిల్లల ముందు ఎవరిని కామెంట్ చేయకూడదు అంటే వినరు కదా మరి. చిన్నప్పుడు ఇలాగే మా చిన్నమ్మ మా అమ్మక్కయ్య మీద ఏదో చెప్పుకుంటే నాకు తెలియక నేను వెళ్ళి మా అమ్మక్కయ్యతో అనేశాను. అదేదో జరిగిపోయింది అంతే. మా అమ్మక్కయ్య బాలవాక్కు బ్రహ్మవాక్కు అంటారు, ఇలా జరిగింది అని బాధపడుతుంటే నేను కాదు అమ్మక్కయ్య అన్నది చిన్నమ్మ, మా అమ్మ అంటే నమ్మకపోగా అదేదో చిన్నపిల్ల వాగుతుందని అమ్మ చిన్నమ్మ వడాయించారు. ఇంత చెప్పాకన్నా చిన్నపిల్లల ముందు ఎవరిని కామెంట్ చెయ్యబోకండి. శ్రావణ శుక్రవారం తాంబూలం ఇవ్వటానికని కృష్ణవేణమ్మ పిన్ని వాళ్ళ ఇంటికి వచ్చింది జలజ. వండుకున్న వంట దగ్గర నుంచి అంట్లు తోమేదాకా ప్రతిదీ వీడియోలు ఫోటోలు తీసి పెట్టే జలజ కృష్ణవేణమ్మ పిన్నికి కాళ్ళకు పసుపు రాస్తూ, పిన్ని బాబాయ్ గారిని ఓ ఫోటో తీయమనరా, నేను సెల్ఫీ తీయగలను కానీ పసుపు ఎడం చేత్తో రాస్తున్నట్టు వస్తుంది హి అంటూ నవ్వింది జలజ. అమ్మ జలజ, ప్రతిదీ కమర్షియల్ చేయకండి అమ్మా. ముత్తైదవకు మనఃపూర్వకంగా పసుపు రాసి కుంకుమ పెట్టి గంధం అలది పువ్వులు గాజులతో అలంకరించి పసుపు కుంకుమ ఆకు ఒక్క జాకెట్ ముక్క దక్షిణ శనగలతో సాక్షాత్ లక్ష్మీ స్వరూపంగా భావించి శ్రద్ధ భక్తితో వాయనం ఇవ్వండి అమ్మా. అఖండ సౌభాగ్యం లభిస్తుంది. అంతేగాని ఫేస్బుక్లో ఫోటో పెడితే ఏమొస్తుంది, ఇవన్నీ చెబితే నన్ను చాదస్తాం అంటారేమో కానీ ఫోటోలు తీసుకుని ఎఫ్బీలోను ఇన్స్టాలోను పెడితే ఏమంటారు? పిచ్చో పిచ్చస్య పిచ్చోభ్యః. అమ్మా కొంచెం అన్నం ఉంటే పెట్టమ్మా అంటూ పొద్దున్నే వచ్చేశాడు భిక్షపతి. వాకిట్లో ముగ్గేద్దామని ముగ్గు గిన్నె చీపురుతో వచ్చిన ఆండాళ్ళకి ఒళ్ళు మండిపోయింది. ఒరే పో అవతలకి, పొద్దున్నే తగలడ్డం అంట్ల వెదవా అంటూ తిట్టగానే పేపర్ చదువుతూ గుమ్మంలోనే కూర్చున్న హరినాథం, పిల్లలు ఎలాగూ స్టేట్స్ నుంచి రానుగాక రారు, వాడొక్కడే నిన్ను నోరారా అమ్మా అని పిలిచేది, వాణ్ణి కూడా దూరం చేసుకుంటావెందుకు అన్నాడు. మీరు చెప్పిన మాట నిజమే సుమండి అంటూ ముగ్గేసి పెడతాను, అలా ఉండు అంటూ నిట్టూర్చింది ఆండాళ్ళు. ఈ రోజుల్లో అంతేనండి బాబు. కొంతమంది తల్లిదండ్రులేమో అహంకారంతో పిల్లల్ని దూరం చేసుకుంటారు, కొంతమంది పిల్లలేమో తల్లిదండ్రులను వదిలించుకోవాలని దూరం అవుతారు.
బతక నేర్చిన పిల్లలేమో తల్లిదండ్రులకి పుట్టినరోజులు పెళ్లి రోజులు చేసి మనవల్ని మనవరాళ్ళని మీకోసం కలవరిస్తున్నారు అని ఎరచూపి వాళ్ళకి సోపేసి అన్నీ నొక్కేస్తుంటారు. ఈ రోజుల్లో తల్లిదండ్రులు అలాగే ఉన్నారు, పిల్లలు అలాగే ఉన్నారు. ఒక తక్కడికేస్తే సమంగా తూగుతారు సుమి. సినిమా ప్రొడక్షన్ ఆఫీస్కి వెళ్ళాడు రాంప్రసాదు. 40 ఏళ్ల క్రితం నాటి కథల అప్పటి జీవన స్థితిగతుల్ని ఇప్పుడు భలేగా చిత్రీకరించారండి మన తరం అనే సినిమాలో అంటూ మెచ్చుకోలుగా అనగానే వెంటనే ప్రొడక్షన్ మేనేజరు వెంగళరావు 40 ఏళ్ల క్రితం తీసిందే ఎన్నాళ్ళకు రిలీజ్ చేయగలిగాం అన్నాడు కూల్గా. అమ్మ తస్సాదియ్యా, అదే సంగతి, అందుకే అంత సహజ సిద్ధంగా ఉంది. సినిమా కష్టాలంటే ఇవే కాబోలు, సినిమా చిత్రాలు అంటే కూడా ఇవేనేమో అని అనుకున్నాడు రాంప్రసాదు.